టీడీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెలో. నీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని ఖండించడానికి రాలే. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడింది వచ్చాను ఇక్కడికి. ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన తెగదాడుతారని అనుకోలేదు. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి. నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మొదలుపెట్టి బోర్డుకి వెళ్ళినప్పుడు దానిలో ఎందుకు వచ్చి పోలీసులు వచ్చి పరిమితి ఇచ్చారు, ఇప్పించారని చెప్తాం. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారిపోయిన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయనంటే నాకేం నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇలా ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిపోకలు 2 తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చాం. కాబట్టి చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరిని తీసుకెళ్ళదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామూలుగా ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చే మాట్లాడు. లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు ఆవిడ రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతాన్ని బ్యాండ్ కొట్టుకో. ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగదారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ తీసుకున్నాడు మా వంశీ చంద్రరెడ్డి. ఆ రోజు యుద్ధకాన్ని ప్రెసిడెంట్గా ఉండే ఆయన తొలికాల్సి ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మీవే కదా. ఆ రోజు మీనే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. రాజకీయంతో పోరాటం తె. అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా బుద్ధి? నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారేమంటే సభ్యత సంస్కారం ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం ఆ రాజకీయాల కోసం ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకులు తెలియమనుకుంటున్నాం ఎవరికీను, మాకెవరికీను. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామనుకుంటున్నావా? మేనడు పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు.
ఎక్కడి నుంచో కాదు. ఆంధ్ర రాష్ట్రం పుట్టా, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావి గారు అంటే మీరు అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాట్లాడలేదు తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీరు చేస్తున్న దురాగతానికి మీరు చేసిన అవినీతికి చేయబోతున్న అవినీతికి ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతి అరికట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికే సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ ఆన్రోడ్ చేయడం ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము మార్చి మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రావాలి మీకు కదిలికది? ఎందుకు రావాలి ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అవుతుంది. ఇష్టం రాజ్యాంగానా? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపద ఆలోపనతో, చేతకాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీలు. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది ఎంత అర్జెంట్గా. విషయాలు ప్రజలు తెలియాలనే. అది వాస్తవం కదా. నేను ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి.